యా అండి. దిస్ ఈజ్ రావు ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్. అండి, హైదరాబాద్ చాలా పెద్ద సిటీ. సో, ఈ హైదరాబాద్‌ని కనెక్ట్ చేస్తూ ఆల్మోస్ట్ 10 నేషనల్ ఆర్ స్టేట్ హైవేస్ పాస్ అవుతా ఉంటాయి. శ్రీశైలం హైవే, బెంగుళూరు హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే, వికారాబాద్ హైవే, ఇలా ముంబై హైవే ఇలా. సో, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా కూడా ఈ హైవేస్‌ని బేస్ చేసుకునే జరుగుతూ ఉంటుంది. సో, ఈ హైవేస్‌లో రియల్ ఎస్టేట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తదంటే, కొన్ని హైవేస్ తీసుకుంటే గవర్నమెంట్ వైపు నుంచి పుష్ ఉంటేనే రియల్ ఎస్టేట్ ముందుకెళ్తది. అంటే ఎస్‌ఇజెడ్ అనౌన్స్ చేయాల్సి ఉంటది. లేకపోతే ఏవో న్యూ అనౌన్స్‌మెంట్స్ వస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీశైలం హైవే, సాగర్ హైవే తీసుకుంటే పూర్తిగా ఫ్యూచర్ సిటీ అనౌన్స్‌మెంట్ మీద బేస్ అయ్యి ఉంది. ఫ్యూచర్ సిటీ గ్రోత్ మీద బేస్ అయ్యి ఉంది. అలాగే శ్రీశైలం హైవే తీసుకున్నా కూడా ఫ్యాబ్ సిటీ, హార్డ్‌వేర్ పార్క్, అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఇలా ఈ గవర్నమెంట్ పుష్ వల్లే ఈ ప్రాంతాలు ముందుకెళ్తాయి. బట్ కొన్ని హైవేస్ ఉన్నాయండి. విజయవాడ కావచ్చు, వరంగల్ హైవే పర్టిక్యులర్‌గా కావచ్చు. ఇవన్నీ ఆర్గానిక్ గ్రోత్ ఉన్న హైవేస్. గవర్నమెంట్ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా, గవర్నమెంట్ వైపు నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పుష్ లేకపోయినా, గవర్నమెంట్ వైపు నుంచి ఎస్‌ఇజెడ్స్ అనౌన్స్ లేకపోయినా, ఈ హైవేస్ ఆర్గానిక్‌గా గ్రో అవుతూనే ఉన్నాయి. రెసిడెన్షియల్‌గా గ్రో అవుతూనే ఉన్నాయి. కమర్షియల్‌గా గ్రో అవుతూనే ఉన్నాయి. రీసెంట్ టైమ్స్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్న హైవే చూస్తే వరంగల్ హైవే. వరంగల్ హైవే గురించి చాలామంది పట్టించుకోరు. బట్ కామ్‌గా చాలా సైలెంట్‌గా గ్రో అవుతా ఉంది ఈ హైవే. దీనికి రీజన్ ఏంటి అంటే చాలా క్రూషియల్ లొకేషన్. విజయవాడ హైవే కంటే ఆంధ్రాని, తెలంగాణని కనెక్ట్ చేసే హైవే. ప్యారలల్‌గా ఉండటం ఫస్ట్ థింగ్ అయితే, సెకండ్ థింగ్ హైదరాబాద్‌లో సెకండ్ బిగ్గెస్ట్ సిటీ వరంగల్‌ని కనెక్ట్ చేసే హైవే. ఈ హైవేలో ఉన్న కల్చర్, ఈ హైవేలో ఉన్న హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఈ హైవేలో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఈ హైవేకి బ్యాక్ బోన్ లాగా నిలుస్తూ ఉన్నాయి. మ్యాటర్ ఆఫ్ 2 అవర్స్ డ్రైవ్‌లో వరంగల్ రీచ్ అవ్వచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అలాగే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కూడా పెరుగుతూ ఉంది రీసెంట్ టైమ్స్‌లో. మంచి ఎకోసిస్టమ్ ఉన్న హైవే. నేచర్ కూడా సపోర్ట్ చేస్తున్న హైవే. నేచర్ మీన్స్ అండి, వరంగల్ హైవేలో ట్రావెల్ చేస్తుంటే ఆఫ్టర్ గట్కేసర్ కొంత ఫారెస్ట్ ఏరియా వస్తది. తర్వాత బీబీ నగర్ వస్తది. తర్వాత భువనగిరి. అలాగే టెంపుల్ టూరిజం ఉన్న హైవే. అలాగే ఇలా క్లస్టర్ వైజ్ డెవలప్మెంట్ జరుగుతున్న హైవే. రీసెంట్ టైమ్స్‌లో వరంగల్ హైవే ఎక్స్‌పాన్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. కోర్ సిటీకి చాలా ఈజీ కనెక్టివిటీ, పర్టిక్యులర్‌గా ఈస్ట్ హైదరాబాద్‌కి చాలా ఈజీ కనెక్టివిటీ. అలాగే ఫ్యూచర్ సిటీ యొక్క స్పిల్ ఓవర్ ఎఫెక్ట్‌ని ఎంజాయ్ చేసే హైవేస్‌లో వరంగల్ హైవేదే ప్రముఖ పాత్ర. అలాగే వరంగల్ హైవేలో ఊహించని విధంగా డెవలప్మెంట్స్ వస్తూ ఉన్నాయి. రీసెంట్ అనౌన్స్‌మెంట్ చేస్తే హైదరాబాద్‌లోనే టాలెస్ట్ టవర్, 72 ఫ్లోర్స్ టవర్ గట్కేసర్ ప్రాంతంలో రాబోతుంది. ఈ టాలెస్ట్ టవర్ ప్లస్ దాని డిజైనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. డెఫోడెల్ డిజైన్‌తో ముందుకొస్తుంది ఒక సంస్థ. సో, ఎలా ఉంటది, 30 ఫ్లోర్స్ వరకు ఒక డిజైన్, ఆ నెక్స్ట్ 30 ఫ్లోర్స్ ఇంకొక డిజైన్. చాలా అంటే ఓల్డ్ క్లాస్ స్టాండర్డ్స్‌తో ఇప్పటి వరకు హైదరాబాద్‌లో లేని డిజైన్‌తో ఈ హై రైజ్ టవర్ మన ముందుకు రాబోతుంది. సో, హైదరాబాద్‌లో లాంగెస్ట్ టవర్, బిగ్గెస్ట్ టవర్ ఏది అంటే ఇప్పుడు చూస్తే సాస్ క్రౌన్, అలాగే కోకోపేటలో 62 ఫ్లోర్స్‌తో ఇంకొక టవర్ రాబోతుంది. బట్ ఇది ఏకంగా 72 ఫ్లోర్స్‌తో రాబోతుంది. ప్రైమరీ పర్మిషన్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఇంకొక 1 మంత్ వెయిట్ చేయాల్సి ఉంటది. అలాగే ఏఎస్‌బిఎల్ ఇలాంటి సంస్థలు తమ హై రైజ్ టవర్స్‌ని ఆ ప్రాంతంలో ఆల్రెడీ లాంచ్ చేసి ఉన్నాయి. ఎర్లీ బర్డ్ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. సో, 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. వరంగల్ హైవేలో ఒక హై రైజ్ టవర్‌ని ఊహించగలమా? అన్నీ స్టాండ్ అలోన్ బిల్డింగ్సే. అక్కడ ఒక బిల్డింగ్, అక్కడ ఒక బిల్డింగ్ ఉండుండేది. కానీ ఇప్పుడు చూస్తే డెన్సిటీ విపరీతంగా పెరిగిపోయింది. అలాగే హై రైజ్ టవర్స్ చాలా కనిపిస్తూ ఉన్నాయి. దిస్ ఇట్‌సెల్ఫ్ షోస్ ఎలా బూమ్ అవుతుందనేది. సో, ఈ హైవేలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? మైక్రో మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర ఇమ్మీడియేట్‌గా వచ్చే ప్రాంతమే గట్కేసర్ అండ్ ఆదిలాబాద్ అండి. ఇది ఒక మైక్రో మార్కెట్. నెక్స్ట్ వచ్చి ఔషాపూర్, బీబీ నగర్ ఈ ప్రాంతాలు. అలాగే బీబీ నగర్ తర్వాత వచ్చే మండల హెడ్ క్వార్టర్ భువనగిరి. ఈ బీబీ నగర్‌కి, భువనగిరికి మిడిల్‌లో ఉన్న ప్రాంతంలో చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో మంచి ప్రాజెక్ట్స్‌లో మంచి ఇన్వెంటరీ దొరుకుతూ ఉంది. ఈవెన్ బీబీ నగర్ కూడా చాలా మంచి ఆప్షన్.
హై బడ్జెట్కి వెళ్ళగలిగితే గట్కేసర్ చాలా మంచి ఆప్షన్. అలాగే భువనగిరిలో కూడా అరౌండ్ 20,000 నుంచి 15,000 వరకు మనకు మంచి ఇన్వెంటరీ దొరుకుతుంది. అలాగే ఇప్పుడు మీరు వరంగల్ హైవేని ఒకసారి అబ్జర్వ్ చేస్తే హైవే అంతా ఎక్స్పాన్షన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, ఫ్లైఓవర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే ట్రావెల్ టైం తగ్గిపోతుంది కోర్ సిటీకి. ఫర్ ఎగ్జాంపుల్ బీబీ నగర్ భువనగిరిలో ఇన్వెస్ట్ చేశారు. ఆఫ్టర్ 5 ఇయర్స్ తీసుకుంటే మీరు మ్యాటర్ ఆఫ్ 20 మినిట్స్లో కోర్ సిటీకి రీచ్ అవ్వచ్చు. అంటే పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ హైదరాబాద్ అయిపోతుంది ఈ ప్రాంతంలో. అలాగే గవర్నమెంట్ న్యూ పాలసీతో ముందుకు వచ్చింది కదా, 3 రీజియన్స్గా తెలంగాణను విభజించింది కదా. ఇప్పుడు ప్యూర్లోకి ఈ ప్రాంతాలన్నీ వస్తాయి కదా, గట్కేసర్ కోర్లోకి వస్తుంది కదా. సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మీరే ఊహించుకోండి. అలాగే భువనగిరి నియర్ రీజనల్ రింగ్ రోడ్ వస్తూ ఉంది. ఫస్ట్ ఫేజ్లోనే ఆ వర్క్ జరగబోతుంది. సో టెంపుల్ టూరిజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, హాస్పిటాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో వరంగల్ హైవే ఈజ్ బూమింగ్ అండి. హెడ్లైన్స్లో న్యూస్లో ఎప్పుడూ కనిపించకపోయినప్పటికీ ఈ హైవే చాలా కామ్గా చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. వరంగల్ హైవే ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్, ట్రాన్స్కెండింగ్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్ టు గ్రేటర్ హైట్స్. ఇది గుర్తించండి. సో వరంగల్ హైవే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షన్. సో అలాగే అఫోర్డబిలిటీ కూడా ఉన్న ప్రాంతం. మేక్ యూజ్ ఆఫ్ దిస్ అడ్వాంటేజ్ అండి. ఎనీవే థ్యాంక్ యూ. ఈ హైవే గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, మా వెంచర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9133728888. ఎనీవే థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్.